భయపడ్డవాడు చేయాల్సింది ఎవరినైనా యోగ్యులని ఆశ్రయించి వారి సలహా తీసుకోవడం కనుక సంజయుడి దగ్గరికి ధృతరాష్ట్రుడు వెడితే ద్రోణాచార్యుల వారి దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళని వినయంతో అడగాలి. ఎప్పుడైనా పెద్దల దగ్గర గర్వంతో ఆదేశిస్తూ మాట్లాడకూడదు. కానీ దుర్యోధనుడు గర్వంతో వెళ్ళాడు. తన మనస్సులో ఉండేటటువంటి భావాలని ఆయన దగ్గర చెప్పి ఆయన ఇచ్చే సలహా కనీసం వినడానికి కూడా ఇష్టపడకుండా తనకి తోచినటువంటి ఆజ్ఞలని జారీ చేసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి మీరంతా భీష్మాచార్యుల వారిని అని తన మానాన్ని తాను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే పెద్దలు చెప్పే మాట వినడానికి కూడా ఇష్టపడలేదు. శోకం దుర్యోధనుడికి కూడా కలిగిన ఆ దుర్యోధనుడి శోకం కూడా మనని బాగు చేయదు అని మనకి తెలియటానికి ధృతరాష్ట్రుడికి కలిగిన శోకంతో ప్రారంభమైన ఇది ధృతరాష్ట్ర విషాద యోగం కాదు. దుర్యోధనుడి శోకంతో ఇది ముందుకి సాగిన దుర్యోధన విషాద యోగము అని దీనిని అనలేదు. ఆ తర్వాత ఎదటివాడు తన మీద చేయి ఎత్తనంత వరకు తానేమి స్పందించకూడదు. ఆగి వారు శంఖాలు పూరించాక అర్జునుడు కృష్ణుడు యొక్క ఆజ్ఞతోటి వారి యొక్క పరివారం అందరూ కూడా కలిసి శంఖాలు పూరించిన తరువాత అర్జునుడికి దుఃఖం కలిగింది. తన వారందరినీ ఎందుకు ఇట్లా హింసించుకోవడము అన్నట్టుగా కలిగిన శోకం లోక ఉపకారం కోసం కలిగింది. ఇలాంటి యుద్ధం జరిగితే ప్రాణ నష్టం కలిగితే లోకంలో ఉండే యువత అంతా నశించిపోతే అమాయక ప్రజానీకం కష్టపడితే లోకంలో మిగిలేది స్త్రీలు కనుక ప్రేమ హృదయాల్లో నిండినటువంటి స్త్రీల యొక్క బాధ్యత ఆనాడు సమాజాన్ని పోషించుకోవడం అయితే ఆ సమాజంలో స్త్రీలలో ఎన్నో రకాలైనటువంటి దోషాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. స్త్రీలు వారికి కుటుంబ పోషణ కోసం ఏదో రకంగా ఏదో ఒకటి చేసి ఆర్జన చేయాలి అని అనుకునే స్థితి ఏర్పడుతుంది ఆ వేళ. అందుకోసం వాళ్ళల్లో రకరకాలైనటువంటి అక్రమాలు చేసేటటువంటి పనులలో రకరకాలైనటువంటి సాంకర్యాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుందయా. అలాంటి స్త్రీలని ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి జనులు ఎంతోమంది తయారవుతారు. తద్వారా ధర్మ సాంకర్యము చేసేటటువంటి పనులలో సాంకర్యము తద్వారా ఏర్పడేటటువంటి వస్తువులలోనూ నాణ్యత కొరవడుతుంది. ఇలాంటి తప్పు సమాజంలో వ్యాపించడానికి నేనెందుకు కారణం కావాలి కనుక నేను యుద్ధం మానేస్తే అంతా ఆగిపోతుంది, అందుచేత నేను యుద్ధం చేయను అని అర్జునుడికి శోకం కలిగింది. ఆ తరువాత అర్జునుడికి కలిగిన శోకం తనకి రాజ్యం రావాలని కాదు, లేదు తానేదో గెలవాలి అని కాదు, తన పట్టుదల నిలవాలి అని కాదు, కేవలం సమాజంలో ఉండేటటువంటి వ్యవస్థ చెడిపోతుంది, ఛిద్రమవుతుంది అనేటటువంటి ఒక ఉదారమైనటువంటి మనఃప్రవృత్తి చేత కలిగింది. అందుకోసమనే అలాంటి శోకమే లోకంలో ఉండే ప్రతి వ్యక్తికి కలగాలి. నేను నా చిన్నారి పొట్ట నా కుటుంబము బాగుండాలి అని కాక సమాజంలో ఉండేటటువంటి వ్యవస్థ చెడకుండా ఉండాలని, ఎక్కడైనా అట్లాంటివి జరిగితే దానికి హృదయం స్పందించగలిగితే వారిలో ఆవిర్భవించేది భగవద్గీత, భగవంతుడి యొక్క ఉపదేశం. అందుకోసం మొదటి అధ్యాయాన్ని అలాంటి శోకం కలిగిన వాడు అర్జునుడే కనుక అర్జున విషాద యోగము అనే దానికి పేరు పెట్టారు. ఆ తర్వాత రెండవ అధ్యాయం ప్రారంభమవుతోంది.
అయితే అర్జునుడికి కలిగిన శోకం అక్కడితో ఆగకుండా తన గురువులు, తన బంధువులైనటువంటి పెద్దలు ద్రోణ, భీష్మ ప్రభృతుల మరణానికి కూడా దారి తీస్తుందే, ఇది తగదు కదా. అలాంటి పని చేయడం కంటే అలాంటి పెద్దలు, నాకు జన్మనిచ్చినటువంటి తాతలు, జ్ఞానం ఇచ్చినటువంటి గురువులు, ఇలాంటి వారిని సంహరించడం కంటే హాయిగా అడవుల్లో తిరిగి ఏదో పొట్ట గడవడం కోసం కదా మనం ఇంత చేసేది, ఆ మాత్రం పొట్ట గడవడానికి భిక్ష చేసుకున్నా చాలు కదా, అంచేత నేను యుద్ధం చేయను, కాక నాకేం చేయాలో తెలియటం లేదు అని ఒక సంకట స్థితిలో ఏర్పడ్డ అర్జునుణ్ణి ఉద్దేశించి శ్రీకృష్ణుడు 12వ శ్లోకం దగ్గర నుంచి ఈ 2వ అధ్యాయంలో గీతోపదేశాన్ని ప్రారంభం చేస్తాడు. 2వ అధ్యాయంలో మొదట ఉండేటటువంటిదంతా కూడా పూర్వపీఠిక అంటాం మనం. 12వ శ్లోకం దగ్గర నుంచి శ్రీకృష్ణుడి యొక్క అసలు గీతోపదేశం ప్రారంభమవుతుంది. 18వ అధ్యాయపు 66వ శ్లోకమైనటువంటి సర్వధర్మాన్ అనే దాని దాకా. ఆ తర్వాత నుంచి ఉండే శ్లోకాలన్నీ ఉత్తర పీఠిక అంటాం మనం. పూర్వపీఠిక, ఉత్తర పీఠికలకి మధ్యలో ఉండేటటువంటి శ్లోకాలు భగవద్గీత ఈ 2వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. ముందు విషాదం కలగాలి. మనకందరికీ ఆ విషాదం కలుగుతోంది. ఆనాడు ఉండేటటువంటి స్థితులలో ఒక్క దుర్యోధనుడు, కొందరు కౌరవులు. కానీ ఈనాటి సమాజంలో దుర్యోధనులు లెక్కకి అందరూ, కౌరవులు ఎందరో తెలీదు. అలాంటి వారి యొక్క ఉపద్రవాలని, ఆగడాలని మనం చూస్తూ ఇవి తొలగితే బాగుండును, సమాజం బాగుపడితే బాగుండును అనేటటువంటి విషాదము, ఆర్తి మీ అందరి హృదయాల్లోనూ కలుగుతోంది. అందుకే ఆ విషాదం మనలోంచి తొలగించే భగవంతుడి యొక్క ఉపదేశాన్ని మనం అందరం కూడా ఇప్పుడు పారాయణ చేస్తున్నాం. 2వ అధ్యాయాన్ని స్వామికి ఇక్కడ హారతి ఇచ్చి మనం ప్రారంభం చేస్తున్నాం. గోవిందా గో అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతస్త్వా కస్మిలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా
त्वोत्तिष्ठ परं तप। अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन। गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्षमपीह लोके। हत्वार्धकामास्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्। न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः। यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः। कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः। यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं स्याधिमां त्वां प्रपन्नम्। न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम्। संजय उवाच एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः। तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः। श्रीभगवानुवाच असोच्यानन्वसोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासूनगतासूंश्च नानुशोचन्ति పండితాః। ఇక్కడి నుంచి గీతా ప్రారంభం. ఉపదేశం నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాన్ తితిక్షస్వ భారత. యం హి న వ్యధయంత్యేతే
पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तःस्तु अनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्मात् युध्यस्व भारत। य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते। न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम्। वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि। नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः। अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते। तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि अध चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं। तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि। जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्धे देहे सर्वस्य भारत। तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि। स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि। धर्म्याद्धियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते।
पृच्छया चोपपन्नम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् अध चेत्त्वम् इमं धर्म्यम् संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते अव्ययाम् संभावितस्य चाकीर्तिः मरणादतिरिच्यते भयाद्रणादुपरतम् मन्यन्ते त्वां महारथाः येषाञ्च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरं नु किम् हतो वा प्राप्स्यसे स्वर्गम् जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुख दुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि एषा ते विहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखा ह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपराः जन्म कर्म फलप्रदाम् क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु
अस्य विजानतः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोऽस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः फलं गच्छन्त्यनामयम् यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च श्रुतिविप्रतिपन्ना ते यथा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितधीः किं प्रभाषेत श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तृप्तः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्ज्यं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः वसे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ध्यायतो विषयान्